అభివందనం యూట్యూబ్ అవిస్థాయికులు, వెల్కమ్ బ్యాక్ టు శుభ వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి పాపికొండలు. పాపికొండలు మీ అందరికి తెలిసే ఉంటుంది, కానీ దాని ఎన్నుకున్న హిస్టరీ ఏంటో, అసలు పాపికొండలు అని పేరు ఎందుకు వచ్చిందో మీకు తెలుసా? తెలిసుండే కామెంట్స్ చేయండి. తెలియకపోతే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా డీటెయిల్గా నేను చెప్తాను, వినండి. పూర్వంలోని రాజమహేంద్రుడు అనే ఒక రాజు ఉండేవాడు. ఆయన ఆ ప్రాంతాన్ని పరిపాలించేవాడు. కొందరు సప్తఋషులు తపస్సు చేయడం కోసం ఒక ప్రాంతాన్ని ఎన్నుకోవాలి కాబట్టి ఆ ప్రాంతం కోసం తిరుగుతున్నారు. ఆ ప్రాంతానికి రాగానే ఆ ఊరు అనే ఒక గ్రామం, ఆ ప్రాంతం చాలా ప్రశాంతంగా ఉందని ఒక నీటి కొలను ఏర్పాటు చేసుకొని తపస్సు చేసేవారు. ఆ ఊరు అంటే అదే ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలించారు కదా, కాటినో బ్యారేజ్ ఉంటుంది కదా, ఇంగ్లీష్ వాళ్ళు ఆవుని కవ్వు అంటారు కదా, అందుకే కవ్వూరు అని పెట్టారు. దాన్ని మనం ఆ ఊరు అని పిలుస్తామండి. ఆవు ఊరు. ఇప్పుడు కవ్వూరు అనే ప్రాంతంలోని గౌతమ మహాముని ఆశ్రమం ఉంటుంది. గోదావరి ఒడ్డు పక్కన గౌతమ మహాముని ఆశ్రమం. ఆ ప్రాంతంలో తపస్సు చేస్తూ ఉండేవారు. కొంతకాలం తపస్సు చేస్తూ వచ్చారు వీళ్ళు. కొంతకాలం తర్వాత ఆ ప్రాంతంలో కరువు వచ్చింది. తినడానికి తిండి లేక అందరూ చాలా ఇబ్బంది పడుతున్నారంట. అప్పుడు రాజమహేంద్రుడు అనే ఒక రాజు యోగాలు చేశాడంట. చేసినప్పటికి కూడా వర్షాలు పడలేదు. అందరూ కరువుతోటి తినడానికి తిండి లేక చాలా ఇబ్బంది పడతారని చెప్పేసి సప్త ఋషుల్లో ముఖ్యమైన వాడు గౌతమ మహాముని, ఆయన్ని రాజు అడిగాడంట, ఇక్కడున్న పేద ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు, వీళ్ళందరికీ ఏదో ఒక హోమం చేయండి వర్షాలు పడేలాగా అని అడిగారంట. అప్పుడు గౌతమ మహాముని మహావిష్ణువు కోసం తపస్సు చేసి ఆయనని ప్రత్యక్షం చేసుకున్నాడు. ఆయన దగ్గర ఒక వరం పొందాడు. ఆ వరం ఏంటంటే తను మంత్రించినటువంటి ధాన్యాన్ని ఇచ్చాడంట గౌతముడికి. ఈ మంత్రించినటువంటి ధాన్యాన్ని రాత్రిపూట పొలంలో చల్లుకుంటూ వెళ్ళిపోయేవాడంట. ఉదయాన్నే అది వరి పంటగా మారి చేతికొచ్చేదంట. దాన్ని అందరికీ పంచేవాడు. సప్త ఋషులు అందరూ గౌతముడు చాలా గొప్పవాడు, కాకపోతే గౌతముడు మరణించినట్లయితే ఈ వరం పోతుందని చెప్పేసి ఏదో ఒక విధంగా గౌతముడి ద్వారాగా నది రక్షించుకోవాలని గౌతముడికి కోపం వచ్చేలా చేసి ఒక నది తీసుకురావాలని ఉద్దేశంతో ఒక మాయాగోవుని సృష్టించారు వీళ్ళు. గౌతముడు తపస్సు చేసేటువంటి టైంలోనే ఆయన ఆశ్రమానికి పంపడం జరిగింది. ఆయన ఆశ్రమానికి వెళ్ళినటువంటి ఆ గోవు పంటంతా నాశనం చేస్తుంటే గౌతముడు చూశాడు. అరే, ఈ పంటంతా గోవు నాశనం చేస్తుంది, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏం పంచాలని చెప్పేసి దర్భగడ్డి, అంటే అందరికీ తెలిసే ఉంటుంది దర్భగడ్డి, ఆ దర్భగడ్డి తీసుకొని గోవుని బయటికి నెట్టడం కోసం ఆ గడ్డితో గోవు తలపై కొట్టాడంట. ఎప్పుడైతే తలపైన కొట్టాడో అప్పుడే ఆ దర్భగడ్డి కాస్త ఆయుధంగా మారి ఆ గోవు అక్కడికక్కడే మరణించిందంట. ఆ గోవు మరణించడంతో ఆ ప్రాంత ప్రజలందరూ కూడా గౌతముడు గోవుని చంపాడు, గోహత్య మహాపాపం, ఆయన పెట్టినటువంటి అన్నదానం మనం కూడా స్వీకరించినట్టయితే ఆ పాపం మనకు కూడా చుట్టుకుంటుంది అని చెప్పేసి అనుకుంటూ వచ్చారు గౌతముడిని. నేను తెలుసో తెలియక గోమాతని బయటికి నెట్టాను, మరణించింది అంటే మీరు తెలిసి చేసిన తెలియక చేసిన పాపం పాపమే అంటూ వచ్చారు. ఈ పాపం పోవాలంటే నేను ఏం చేయాలి అని వ్యాసమహాముని అడిగారు. ఆయన ఏం చెప్పాడంటే, ఎక్కడో మహారాష్ట్ర నాసిక్ ట్రయంబకేశ్వర్ ప్రాంతంలో ఆ పరమశివుడు తపస్సు చేస్తాడు, ఆయన తలలో ఉన్న గంగని తీసుకొని వచ్చి మరణించిన గోవు పాదమును కడగండయ్యా అన్నాడంట. వెంటనే అక్కడికి వెళ్ళి నిద్రాహారాలు మానేసి కఠోర దీక్షతోని తపస్సు చేశాడు. పరమశివుని ప్రత్యక్షం చేసుకున్నాడు. ఆ శివుడు, మీ తపస్సుకి మెచ్చాను, మీకేం కావాలి గౌతమ అని అడగగానే, మీ తలలో ఉన్న గంగను నాతో పంపించండి అని అడిగాడంట. నా తలలో ఉన్న గంగను పంపిస్తే ఉగ్రరూపం దాలుస్తాను నాయన, ప్రపంచం మొత్తం అంతమవుతుంది అని అన్నాడంట. కాబట్టి నువ్వు ఇంతలా అడిగావు కాబట్టి నా తలలో నుంచి ఉన్న చిన్న దారాలను మీతో పంపిస్తాను, వెనుతిరిగి చూడకుండా భగీరథ వాహం మీదగా నువ్వు ఎంత దూరం తీసుకెళ్తావో అంత దూరం తీసుకెళ్ళు అని అన్నాడంట. మరణించినటువంటి గోవు పాదాలనే కడగడానికి ఈ నది తీసుకెళ్తున్నాడు కాబట్టి నదికి గోదావరి అని పేరు పెట్టాడు. గోదావరి అసలు పేరు ఏంటంటే గోద్వార అనే పేరు పెట్టేసి గౌతముడు ఈ నదిని తీసుకెళ్తున్నాడు. ఆ పరమశివుడి దగ్గర వరం పొందిన రాక్షసుడు చాలా తపస్సు చేసి ఆ రాక్షసుడు పరమశివుడి దగ్గర వరం పొందాడు. ఆ రాక్షసుని పేరేంటంటే పాపిషి రాయి. తను పొందినటువంటి వరం ఏంటంటే, నన్ను ఎవరైతే ఒక్కసారిగా చీల్చుకుంటూ వెళ్తారో అప్పుడే మరణిస్తాను అంటే చాలా భారీ శరీరం కల వ్యక్తి ఆయన. ఆ రాక్షసుడు ఈ ప్రాంతంలోనే ఉండేవాడు. అయితే ఆయన గోదావరి మాతను గౌతముడిని చూసి తన వీపును అడ్డుపెట్టి ఆపాడు. నాకు దారి కావాలి అని అడిగాడంట గౌతముడు రాక్షసుణ్ణి. మీకు దారి కావాలంటే నాతో యుద్ధం చేసి నన్ను ఓడించి దారి తీసుకొని వెళ్ళిపోండి అని అన్నాడంట రాక్షసుడు. అప్పుడు గౌతముడు రాక్షసుడితో, నేను మునీశ్వరుణ్ణి, తను ఆడది, ఇద్దరం నీతో యుద్ధం చేయలేం, దయచేసి మాకు దారి వదలండి అని అడిగాడంట.
అయితే రాక్షసుడు 5 రోజుల పాటు ఈ ప్రాంతంలో ఆపాడంట. 5 రోజుల తర్వాత దివ్య దృష్టితో మునీశ్వరుడు ఆలోచించాడు, ఒక్కసారిగా ఈయన్ని చీల్చుకొని వెళ్తే మరణిస్తాడని. మాకెంతో దారొద్దు, మీ తలలో పాపడంత దారిస్తే మేము కింది నుంచి వెళ్తామని అన్నాడంట. తలలోని పాపడంతో దారే కదా అని చెప్పేసి తన శిరసు వంచి తలలో పాపడంత దారి వదిలాడంట. ఎప్పుడైతే తలలో పాపడంత దారి వదిలాడో, ఎప్పుడైతే గోదావరి మాతను 5 రోజుల పాటు ఈ ప్రాంతంలో ఆపాడో, ఆవిడ కోపంతో ఉగ్రరూపం దాల్చి ఆ యొక్క రాక్షసుని ఇదే ప్రాంతంలో 2 భాగాలుగా చీల్చి ఆమె యొక్క ప్రయాణాన్ని కొనసాగించింది. మరణించినటువంటి గోవు పాదమును తాకగానే ఎంతో పవిత్రమైనది కాబట్టి గోవు కూడా బతికింది. గౌతముడికి శాప విమోచన దక్కింది. మరి కోపంలో వెళ్తున్న గోదావరి మాత లంక ప్రాంతంలన్నీ నాశనం చేసింది. కాబట్టి సప్తఋషులు ఉన్నారు కాబట్టి గోదావరి నదిని 7 పాయలుగా చేసి సప్తఋషులు సముద్రంలో కలపడం జరుగుతుంది. ఎక్కడో మహారాష్ట్రలో నాసిక్ ట్రయంబకేశ్వర్లో పుట్టిన నదిని తీసుకొచ్చిన వారు గౌతముడు. అందుకే ఈ నదికి గౌతమి గోదావరి అని పిలుస్తారు. కాబట్టి ఇవన్నీ పాపిశిరావు అనే రాక్షసుని శరీర భాగాలు. తలలో పాపిడంత దారినిచ్చాడు కాబట్టి వాస్తవానికి వీటిని పాపిడి కొండలని పిలుస్తారు, కానీ మనం పాపికొండలు అని పిలుస్తాం. సో గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు కామెంట్ ఆన్ దిస్ వీడియో.